నర్సీపట్నం నియోజకవర్గంలో గత 13 ఏళ్లుగా రికార్డులో చిక్కుకుపోయిన భూ సమస్యను పరిష్కరించి వరపాలెం మండలానికి చెందిన 246 మంది రైతులకు 186.14 ఎకరాల భూమిని తిరిగి అప్పగించినట్లు ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. మాకారపాలెం మండల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ఆర్డీఓ గారు, అమ్మారావు వచ్చారు, వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రెస్ వారికి కూడా నమస్కారాలు. చాలా ముఖ్యమైనటువంటి ప్రెస్ మీట్ అండి. అందుకే ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంట్ ఇంట్లో. అందుకే అందులో కాపీస్ కూడా మీకు ఇమ్మని చెప్పాను. ఒక్కొక్క కాపీ చాలా ఇంపార్టెంట్. ఇది 10 మంది పనికొచ్చే కార్యక్రమం ఇది. దీన్ని అవగాహన ఉంటే రాయండి, లేదా రాయన పోతుంది పర్లేదు, కానీ తప్పు మాత్రం రాయకండి ప్లీజ్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ మాకారపాలెం మండలంలో ఇప్పుడు డేట్ ఎప్పుడంటే భూసేకరణ 2012లో, అది కదా 2012లో భూసేకరణ చేశారు. వివిధ ఆంధ్రాలు కానీ దీనికని ప్రాక్టీస్ కోసం. దాంట్లో 186.14 సెంట్లు భూమి ఏపీ ఐఐసి, తెలుగులో అయితే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్, దాంట్లో 186 ఎకరాలు తప్పుగా రికార్డ్ అయిపోయింది. రైతుల భూమి అదే రైతులకి తెలీదు, మన నాతో తెలిసింది. ఎందుకు రికార్డ్ అయిందో ఏపీఎస్ఓకి తెలీదు, ఎక్కడుందో తెలీదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు పట్టా బుక్లు లేవు, పాస్బుక్లు లేవు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమి ఏది అంటారు, అన్నదాత సుఖీబాబు కూడా రావట్లేదు. బ్యాంక్ రుణాలు అంటే పాస్ పుస్తకాలు లేవు. ఇన్ని సంవత్సరాలు బట్టి ఎవరెక్కడ ఆ భూమి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, ఏ రికార్డులో ఉందో. అప్పుడు నా దృష్టికి వచ్చిన తర్వాత నేను వేసానంటే గవర్నమెంట్తో మాట్లాడి ఆ భూమి ఎక్కడుందో వెరిఫై చేస్తే ఇగో ఈ ఏపీ ఐఏసీలో ఉంది రికార్డులో. అప్పుడు ఆ ఏపీఐఏసీ రికార్డు వెరిఫై చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఈ 150 ఎకరాలు వచ్చింది మా దగ్గర తెలియనట్టు. తెలుసు, ఇది తెలీదు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు కూడా రైతుల కోపం, భూములు లేక, రుణాలు లేక, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ బెనిఫిట్స్ లేక, పెళ్లి చేసుకోవాలంటే భూమి తనఖా పెట్టడానికి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. దాని మొత్తం మీద మేము చంద్రబాబుతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చి ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓస్ అందరూ కూడా అన్నీ వెరిఫై చేసి కొన్ని బస్తాల రికార్డు వెరిఫై చేశారయ్యా. ఫైల్స్ 10 బస్తాలు ఉన్నాయండి. 10 బస్తాల రికార్డు కూర్చొని వెరిఫై చేశారు ఈ ఆఫీసులో. అప్పుడు దొరికింది ఈ 185 ఎకరాలను. ఇప్పుడు ఆ 185 ఎకరాలు గవర్నమెంట్ పర్మిషన్ మీద మన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు దాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఆ భూములన్నీ కూడా రైతులకి తిరిగి ఇచ్చేలాగా జీవో ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ ఎంత ఉంటుంది? అనకాపల్లి వారు జాయింట్ కలెక్టర్ అనకాపల్లి వారు ఉత్తర్వులు ఆర్సీ నెంబర్ 12/19/D3/26/11/25 తారీఖున ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ భూములన్నీ కూడా రైతులకు యాడ్ అయిపోతాయి. ఎన్ని ఎకరాలు ఉండేది? 186 ఎకరాలు. ఎంతమంది రైతులు నష్టపోయింది? 246 మంది రైతులు.
ఈ 246 మంది రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయారు. పేరు చెప్పండి. మాజీ ఎమ్మెల్యే గారు ఏమన్నారని పోయిన ఎలక్షన్కి ఈ గారు నేను చేయకపోతే ఓటేయడని అన్నాడు. 2 ఎలక్షన్కి అడగలిగారు, మరి ఇది చేయలేదు. అంచేత అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నా పని నేను చేసుకోకపోతాను. కానీ ఈ ప్రకారంగా ఆర్డర్స్ ఇస్తే ఇప్పుడు నేనేమన్నానంటే ఈ ఆర్డర్స్ రావడం కాదు, ఆర్డర్స్ రావడం ఒక ఎత్తు. ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని ఇద్దరిని కలిసి, ఎంఆర్ఓ గారికి టచ్ ఉంది, 2 ఎంఆర్ఓ వచ్చారు. ఆ భూములు కరెక్ట్గా ఉన్నాయో లేదు కావాలి నాకు. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, రైతులు ఏం చేశారంటే కొంతమంది నాకు 10 మంది నాకు రాత్రి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అందరు రైతులు అంటారు. దీంట్లో రైతులు ఎంతమంది? 246 మంది రైతులు నష్టపోయింది. దీంట్లో 10-12 మంది రైతులు ఏం చేశారంటే ఎలాగా భూములు పోయాయి కాబట్టి ఎవరో విశాఖపట్నం నుంచో విజయవాడ నుంచి కొంతమంది వచ్చి